నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, నవరాత్రుల్లోని అమ్మవారు పులి వాహనం మీద ఉన్న ఫోటో అయితే సరిపోతుంది కదా పూజించడానికి? అది మన విశ్వాసాలకు ఆధారంగా చెప్పుకోవచ్చు. ఓకే. సామాన్యంగా దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. మార్కండేయ పురాణంలో సప్తశతి 13 చరిత్రలతో కూడుకున్న అమ్మవారిని కీర్తించేటటువంటి ఒక ప్రత్యేకమైన అధ్యాయాల సమాహారం. 13 అధ్యాయాల ఈ సమాహారాన్ని సప్తశతి అనగా అందులో దేవతలంతా కూడా తమ కోపాన్ని ఒకచోట కేంద్రీకరించి అమ్మకు అనేక ఆయుధాలు, ఆభరణాలు, వాహనాలు అందించారు. అలా ఆ దుర్గాదేవికి దేవతల చేత లభించిన వాహనం పెద్ద పులి. ఆ పెద్ద పులిని అమ్మ వాహనంగా అధిరోహించి లోక సంరక్షణార్థమై అలా బయలువెడలింది, శుంభ నిశుంభులను సంహరించింది అని మనకు ఆ పురాణం చెబుతుంది. వాహనం అంటే అర్థం ప్రయాణింపజేసేది. మనం కూడా 2 వీలర్ 4 వీలర్ ఏవో వాడుతూ ఉంటాం. అవును. స్వామి నామం, అమ్మ నామం కూడా వాహనమే. అమ్మ నామాన్ని మనం జపం చేసే సమయంలో శ్రీమాత్రే నమః అనగానే మనకు ఆ రూపం కనిపిస్తుంది. అవును. అంటే ఆ పేరు కూడా వాహనం అవుతున్నది. మన ఇంటిలో పెద్ద పులి వాహనంగా ఉండే చిత్రపటం ఉన్నది బ్రహ్మాండంగా సరిపోతుంది. ఈ లోకంలో ఏ వ్యాధి రాకుండా కాపాడేటటువంటి లక్షణం పులిపాలకు ఉంది అని ఆయుర్వేదం చెబుతుంది. అవును గురుగారు. కాబట్టి అయ్యప్ప వృత్తాంతంలో కూడా ఈ పులిపాల ప్రస్తావన వస్తుంది. అమ్మ పెద్ద పులిని అధిరోహించి ఉన్నది అంటే కోపానికి, చురుకుతనానికి, వేగానికి, సునిశ్చిత శక్తికి పులి ప్రతీక. ఈ అన్నింటినీ కూడా ఆధారం చేసుకొని మనల్ని కాపాడడం కోసం అమ్మ మన ఇంటికే వచ్చేస్తున్నది. మనకెందుకు భయం? కనుక ఏ అనుమానం లేకుండా పెద్ద పులి వాహనంగా ఉండే అమ్మవారి చిత్రపటాన్ని నవరాత్రులలో పూజార్థం సేకరించుకుంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా వినియోగించే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్షు దండధారిణిగా ఉండే లలితాశక్తి చిత్రపటాన్ని సేకరించి అదే వినియోగిస్తూ ఉంటారు. లలితా పరాశక్తి శివుడిని కింద సింహాసనం వల్ల చేసుకొని ఆ పైన కూర్చున్న శివదూతి అన్న రూపంలో, లేదా శ్రీచక్రాన్ని చిత్రపటంగా మార్చుకొని వివిధ రూపాలలో చిత్రపటాలలో ఈనాటి కాలంలో లభిస్తున్నాయి. కాబట్టి అమ్మాయి ఏ చింత లేదు, వినియోగిస్తారు. ఏదైనా పర్వాలేదు. అలాగే గురువుగారు, ధన్యవాదములు గురువు. కృష్ణార్పణం.